ప్లాంట్స్ మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. ఆనియన్ అనుకుంటున్నారు కదా, ఆనియన్ కాదండి ఇది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది సంవత్సరంలో ఒక్క నెలలోనే వచ్చే ఫ్లవరింగ్ ప్లాంట్ అనమాట. దీనినే మనం మే ఫ్లవర్స్ అంటారు. చూసారు కదా, అవి కింద ఆనియన్ గడ్డల్లా కనపడుతున్నాయి. అదే ఆనియన్ టైపులో ఉండే ఇంకొక మే ఫ్లవరు ఈ బ్యాంబూ ఇందులో వేశాను. చూసారు కదా, ఇందులో అది పిలకలు పెట్టి 2 వస్తుంది. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఒక బ్యాంబూ ఇదనమాట. ఇందులో బిర్యానీ అనేది మనకి ఇస్తుంటారు, బ్యాంబూ బిర్యానీ అని. అందులో వేశాను. ఇప్పుడు చూడండి మే ఫ్లవర్ ఎలా ఉంటుందో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఎంత పొడవు వస్తుందో. ఇదండి మే ఫ్లవరు. 2 మొగ్గలు వేసింది, చూసారు కదా. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫ్లవరు కలర్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇటువంటి ఫ్లవర్ యొక్క ఇది ఇంక ఏ ఫ్లవర్కి ఉండదన్నమాట. ఎంత పొడవుగా ఒకే కాడ ఉంటుంది. దానికి లీవ్స్ అస్సలు ఉండదన్నమాట. ఓన్లీ స్టెమ్ అండ్ ఫ్లవర్ అంతే. ఇది మే నెలలో మాత్రమే వస్తుంది కాబట్టి దీన్ని మే ఫ్లవర్ అంటారు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగోండి చూసారు కదా, నెక్స్ట్ డే ఇది ఆ ఫ్లవర్గా విచ్చుకుందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. దీనికి లీవ్స్ అటువంటి ఏమి ఉండవు, ఆ స్టెమ్మే లీవ్ అనమాట. సో ఇది మీరు కూడా మనం ముందు ఇంటి ముందు కానీ వేసుకుంటే చాలా షోగా ఉంటుంది. నేను కుండీలో వేశాను కాబట్టి ప్రతి మే నెలలో పూస్తుంది కాబట్టి మీకు వీడియో చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. చూడండి ఎంత బాగుందో. ఇది ఇప్పుడే విచ్చుకుంటుంది, రేపటికి విరబూస్తుంది. సో వీడియో చేయడం కోసం నేను కొంచెం షూట్ చేసి మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను అనమాట. అది 2 ఫ్లవర్స్ కనపడడం కోసం మీకు ఈ విధంగా వెనక ఇది పెట్టాను అడ్డము. చూసారు కదా ఎంత బాగుందో. అసలు ఆ కలరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా దగ్గర డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి ఎలా గ్రో అవుతాయని మీకు వివరిస్తున్నాను. మీకు ప్లాంట్స్ అండ్ కర్రీస్ కూడా నేను నా ఛానల్లో పెట్టున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బెల్ కొట్టండి.